చిత్తూరు జిల్లా వీకోటలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు గురికావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. చిత్తూరు జిల్లా వీకోటలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యకు గురికావడం చర్చనీయంగా మారింది. ఉదయం వాకింగ్ చేస్తుండగా తమీం అనే రౌడీ షీటర్ కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఎర్రచందనం స్మగ్లర్ రౌడీ షీటర్గా ఉన్న తమీం హత్య చేయడం వెనుక కుట్ర దాగి ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. హత్య చేసేందుకు సుపారీ తీసుకున్నట్లు తెలుస్తుంది. జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేశారు. రౌడీ షీటర్ తమీంపై కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని జర్నలిస్టుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్య దారుణమని సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచిన మీడియాపై దాడి చేయడం దుర్మార్గమైన చర్యగా ఖండించారు. జర్నలిస్టును హత్య చేసిన రౌడీ షీటర్ తమీంపై చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్య వెనుక ఉన్న కుట్రదారులను వెలికి తీయాలని కోరారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.